ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఏమాత్రం కూడా చిన్నది కాదు, చాలా పెద్ద వ్యవహారం. 3,500 కోట్లు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ 300 కోట్లకే కవిత జైలుకి వెళ్ళారు, తిహార్ జైలుకి. కేజ్రీవాల్ ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. లేని వాళ్ళు అంటూ లేరు. ఏకంగా ఈరోజు సీఎం పదవి నుంచి కూడా దిగిపోయిన పరిస్థితి ఉంది కేజ్రీవాల్కి. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ యొక్క లిక్కర్ స్కామ్ 3,500 కోట్లది చాలా పెద్ద స్కామ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలెజెడ్ స్కామ్ అనాలి. ఏ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం దిగిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు పాత ప్రభుత్వం మీద పెడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు మీద కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పెట్టారు. దాంట్లో కూడా కొన్ని కోట్లు సంబంధించి అయితే ఇది చాలా పెద్ద నెంబర్ కింద చెప్పుకోవచ్చు. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెద్దలు ఢిల్లీ నుంచి ఎంట్రీ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా జగన్ అరెస్ట్ ఉంటుందా అనే దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్క 500 లైక్స్ టార్గెట్ నాకు. మీరు ఒక్క లైక్ ఇస్తే మా టీంకి కొండంత బూస్ట్. అది మీకు సింపుల్ లైక్ కావచ్చు, మాకు చాలా బూస్ట్. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అయితే దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని అట్రాక్ట్ చేస్తుంది ఎప్పుడు మనీ లాండరింగ్ అనేది జరిగితే. మనీ లాండరింగ్ ఈ కేసులో ఏ రకంగా జరిగే అవకాశం ఉంది అంటే అలిజెడ్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ని పెట్టింది, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్. ఆ టీం యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, ఒక డిస్టిలరీలో ఏదైతే మద్యం తయారైందో ఆ మద్యం మాత్రమే వైన్ షాపుల్లో అమ్మాలి అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చి రాజకేశ్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అలా ఈ పర్టికులర్ వాళ్ళ మద్యాన్ని మాత్రమే అమ్మినందుకు గాను ఇంత బాటిల్ కి రూ. 100 బాటిల్ ఉంటే రూ. 20, రూ. 30 కమిషన్. అట్లా పర్ బాటిలే రూ. 30 అంటే అన్ని కలిపి రోజుకు ఒక 30 కోట్లు అవుతాయి అనుకోండి. ఆ 30 కోట్లని కొంత ఎవరి షేర్ వాళ్ళు తీసేసుకున్న తర్వాత అదొక 20 కోట్లు అయింది అనుకోండి రోజుకి. ఆ 20 కోట్లని, ఇది అలెజెడ్ స్కామ్, నేను ఇదే జరిగిందని చెప్పట్లేదు, ఇది సిట్టు వాళ్ళు చెప్తుంది. అట్లా 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 జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళాలి. బేసిక్ గా ఇట్లాగే కదా ఉంది. ఇప్పుడు ఆ పొజిషన్ చంద్రబాబు ఉన్న, జగన్మోహన్ రెడ్డి ఉన్న, అలెజెడ్ గా స్కామ్ ఆయన మీద ఉంది కాబట్టి ఆయన పేరు చెప్తుంది. సో వెళ్ళాలంటే డైరెక్ట్ గా తీసుకెళ్లి, ఇదిగోండి జగన్ గారు ఈ రోజు మనం చేసినటువంటి అవినీతి సొమ్ము 30 కోట్లు, ఇదిగోండి చంద్రబాబు గారు ఈ రోజు మనం చేసిన 50 కోట్ల అవినీతి సొమ్ము అని ఎవరు కదా. దానికి మళ్ళీ లాండర్ చేసుకునే విధానం ఉంటుంది. లాండరింగ్ అంటే దొంగ సొమ్ముని ఇన్కమ్ కట్టకుండా, ఇన్కమ్ కాదు కాబట్టి దొంగ సొమ్ము కాబట్టి ట్యాక్స్ కట్టం కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి 7 అంచెల విధానాన్ని సిద్ధం చేసుకుని ఈ 7 అంచెల్లో ఈ డబ్బుని తరలించారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ ఎలిగేషన్. సో ఇక్కడ ఏం జరిగింది? మనీ లాండర్ జరిగింది. అక్రమ డబ్బు యొక్క రవాణా చాలా తెలివిగా జరిగింది. దీన్ని ఎవరు బయటికి రాగాల్సినటువంటి బాధ్యత? సిట్కి దీనికి సంబంధించినటువంటి బాధ్యత కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉండదు. బయటికి లాగలరు, వాళ్ళకి ఆ సత్తా ఉంది. కానీ దేశంలో ఎక్కడైనా నీకు అవినీతి సొమ్ము అనేది కనుక బయటపడితే ఆర్బీఐ వెంటనే ఈడీని పంపిస్తుంది. సో ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏదైనా, ఏ రాష్ట్రంలో అయినా డబ్బుకు సంబంధించిన లావాదేవీ రాగానే ఈడీ అట్రాక్ట్ చేస్తుంది. ఈడీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్రానికి లేదా అఫీషియల్స్ కు ఉంటది. సో అఫీషియల్స్ వెంటనే ఈడీకి చెప్పారు. ఈడీ దీంట్లో సీరియస్ గా కిందకి వచ్చింది. సో ఈ కేసులో ఈడీ దర్యాప్తు కోసం చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కేసుని ఈడీకి రిఫర్ చేస్తున్నట్టుగా చెప్పారు. అవినీతి వ్యవహారంలో రాష్ట్ర సిట్ చర్యలు తీసుకుంటుంది. వేల కోట్ల మనీ లాండరింగ్ ఇష్యూలో ఈడీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, అక్రమ నగదు లావాదేవీల మీద సూట్ కేసు కంపెనీల గుట్టు ఇప్పటికి బయటపడడంతో నిందితులంతా ఇరుక్కుపోయినట్టు భావిస్తున్నారు. సూట్ కేసు కంపెనీ, షెల్ కంపెనీస్ పెట్టి లేనటువంటి కంపెనీస్, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబు షెల్ కంపెనీలు పెట్టి దాని ద్వారానే డబ్బులు తరలించినటువంటి ఆరోపణల మీద ఆయనకి జైలు కూడా వెళ్ళారు. ప్రైమా ఫేస్ మీద ఆ కేసు కూడా నడుస్తుంది. సో ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా అంటే A1 నుంచి A34 దాకా ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. మీకు రాజకేశ్ రెడ్డి A1, అక్కడి నుంచి మొన్న ధనంజయ రెడ్డి అనండి, ఓఎస్డిగా పనిచేసిన కృష్ణారెడ్డి, వైఎస్ భారతి గారి తాలూకా భారతి సిమెంట్స్ కి పర్మనెంట్ అకౌంటెంట్ ఏదో మెయిన్ పొజిషన్ ఉంది, ఆయన పేరు బాలాజీ, గోవిందప్ప బాలాజీ అనండి. వీళ్ళందరిది కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని సిట్ నమ్ముతోంది. అందువల్ల ఈడీని ఈ ఇష్యూ అట్రాక్ట్ చేసింది. సో వీళ్ళందరి ఇళ్లలో కూడా సిట్ ఇప్పటికే సోదాలు నిర్వహిస్తోంది. వాళ్ళ దగ్గర ఈ మనీ లాండరింగ్ థింగ్ ఏది దొరికినా దాన్ని తీసుకెళ్లి ఈడీ చేతిలో పెడతారు. ఈడీ ఏం చేస్తుంది? గతంలో ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు నాయుడు మీద ఇట్లాగే హడావుడి చేసినటువంటి కేంద్రం సైలెంట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి విషయంలో, అక్రమాస్తుల కేసు విషయంలో హడావుడి చేసినటువంటి కేంద్రం సైలెంట్ అయిపోయింది. దీన్ని కూడా సైలెంట్ చేసేస్తారా, ఏదన్నా పొడుస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. దీని మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని, ఏం జరగబోతోంది? ఇది కూడా మరొక ఓటుకు నోటు కేసు అవుతుందా? ఇది కూడా ఒక అక్రమాస్తుల కేసు అవుతుందా? ఏంటి మీకు ఏమనిపిస్తుంది అనే దాని గురించి కామెంట్ చేయండి.